పత్రిజీ ఆశయాలు ఏంటి? గౌతమ బుద్ధుడు బోధించిన ఆనాపానసతి అనే ధ్యానం ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తెలియజేయాలని ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి వేవేల హృదయాల్ని తడిమావుగా పత్రిజీ గారు ఆశయాలు ఆయన బతుకున్నప్పుడు ఎంతవరకు సాధించారు? ప్రతి మనిషికి ధ్యానం తెలియజేయాలి, ప్రతి మనిషి వెజిటేరియనిజం కావాలి. వెజిటేరియనిజం ఎందుకంటే అహింసే ధర్మమని నినదించినావు. ద బిగ్గెస్ట్ పిరమిడ్ ఇన్ తెలంగాణ ఈ పిరమిడ్. కడతాల్కి పోయే శ్రీశైలం భక్తుల్లో 10% వచ్చినా కూడా చాలా పాపులర్ అవుతుంది. ఎందుకు రాలేకపోతుంది? ఏదైనా ఆధ్యాత్మికం అనేది ఓవర్ నైట్ కాదు. డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు హైదరాబాద్కు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడతాల్ అనే మండల్ హెడ్ క్వార్టర్స్కు 5 కిలోమీటర్ల దూరంలో కైలాసపురం అనే క్షేత్రంలో ప్రపంచ శాంతికి జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయానికి రావాల్సిందిగా మమ్మల్ని. ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు అశోక బిల్డర్స్ చైర్మన్ శ్రీ కె విజయభాస్కర్ రెడ్డి గారు మన ముందున్నారు. ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్న పత్రిజీ మహాయాగం 3 ఒక విశేషాల గురించి తెలియజేయడానికి వారు విచ్చేశారు. ఆయనను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఫస్ట్గా పత్రిజీ ఆశయాలు ఏంటి? బ్రహ్మశ్రీ పత్రిజీ గారు కూడా ఆయన ఎంఎస్సీ అగ్రికల్చర్, ఈ వర్క్ యాజ్ అ జనరల్ మేనేజర్ ఇన్ కోరమండల్ ఫెర్టిలైజర్స్. 30 సంవత్సరాల కింద ఈ గౌతమ బుద్ధుడు బోధించిన ఆనాపానసతి అనే ధ్యానం ఆయనకు పరిచయం అయిన తర్వాత ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తెలియజేయాలని ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఈ ధ్యాన ప్రచారం చేస్తూ 2022 జూలై వరకు ధ్యాన ప్రచారం చేశాడు. అది పత్రిజీ గారి బ్యాక్గ్రౌండ్. పత్రిజీ గారు ఆశయాలు ఆయన బతుకున్నప్పుడు ఎంతవరకు సాధించారు? దాని తర్వాత పత్రిజీ గారి ఆశయాలు 3 అండి. ధ్యాన జగత్, ఈ జగత్ అంతా ధ్యానమయం కావాలి. ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యాని కావాలి. ప్రపంచంలో ఆఖరి వ్యక్తి వెజిటేరియన్ కావాలి, శాకాహారి కావాలి. ఎప్పుడైతే అనేది డిఫరెంట్ పాయింట్. ప్రతి ఊర్లో పిరమిడ్ కట్టాలి, పిరమిడ్లో అందరూ ధ్యానం చేయాలి. ఈ 3 ఆయన ఆశయాలు. అయితే ఆయన బ్రతికుండగా మా లెక్కలు ఇప్పుడు ఆయన ఉన్నట్టే లెక్క, చైతన్య పరంగా ఆత్మపరంగా ఉండడని. సరే, ఫిజికల్ బాడీ పరంగా ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు దాదాపుగా భారతదేశంలో అంతా ప్రచారం చేశాడు. ఒక 60% మొత్తం ధ్యాన ప్రచారం చేసేసాడు. ఎన్నో పెద్ద పెద్ద పిరమిడ్స్ ప్రతి ఊర్లో దాదాపు కొన్ని వేల పిరమిడ్స్ ఆయన స్థాపించాడు. ఆ టైంలో కొన్ని వేల మందిని, లక్షల మందిని వెజిటేరియన్ సైడ్ చేశారు. ఇప్పుడు అక్కడ ఆయన తర్వాత ఇప్పుడు ఆయన యొక్క ఫాలోవర్స్గా మేమందరం కొన్ని వేల మంది, లక్షల మంది ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తారు. మీ ఆశయాలు ఇట్లా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో సార్ ఏమేమి సాధించారు? ధ్యాన ప్రచారం ఒకటి, అంటే ప్రతి మనిషికి ధ్యానం తెలియజేయాలి, ప్రతి మనిషి వెజిటేరియనిజం కావాలి. వెజిటేరియనిజం ఎందుకంటే జీవహింస చేయకూడదు. తర్వాత ప్రతి ఊర్లో పిరమిడ్ రావాలి, అందరు పిరమిడ్లో ధ్యానం చేసుకోవాలి. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఉద్యమం, ఇస్ అ మూమెంట్. అందుకే PSSM, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. కాబట్టి మూమెంట్ అనేది లైక్ ఏ ఫ్లోయింగ్ రివర్, పోతూనే ఉంటుంది. ఈ మూమెంట్ని పత్రిజీ గారు ఎందుకు డీసెంట్రలైజ్ చేశారు సార్? అంటే సెంట్రలైజ్ అనేటప్పటికీ ఒక దగ్గర కంట్రోల్ అవుతుంది, నలుగురే కంట్రోల్ చేస్తారని చెప్పి కాకుండా ఆయన ఏంటంటే అతి త్వరలో ఏదో కొన్ని వేల ఇండ్లు వెయిట్ కాకుండా అతి త్వరలో అందరికీ ధ్యాన పరిచయం కావాలని చెప్పి ఊరూరికి సెంటర్స్ ఓపెన్ చేశాడు. ఫాస్ట్గా ఇది తెలియజేయాలనే దానికి ఇప్పుడు ఒక టీం చేస్తే కొంత ప్రాంతం అట్లా 100 టీములు వర్క్ చేస్తున్నాయి. దీన్ని మళ్ళీ మీరు సెంట్రలైజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారా? ఆయన ఏదైతే పాత్ పెట్టాడో సేమ్ అదే పాత్రలో నడుస్తుంది. దెర్ ఇస్ నో డీవియేషన్, సింగిల్ వర్డ్ ఆర్ సింగిల్ థాట్. అంటే ఇది మీ వల్లనే యాక్టివ్గా ఉందని అనుకోవచ్చా ఈ మూమెంట్? అట్లా చాలామంది ఉంటారు. ఐఎమ్ వన్ ఆఫ్ ది. ప్రతి ధ్యానం చేసేవాడు పత్రిజే. ఇప్పుడు ఈ డీసెంట్రలైజ్ చేసినందుకు ఈ మూమెంట్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కత్తి మీద సాములాగా ఉందా సార్? డిఫికల్ట్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఊరికి సెంటర్స్ ఉంటాయి. బట్ అట్లా పెద్దగా అది ఏమి ఉండదు. ఎందుకంటే ఇందులో ఏముంది, దెర్ ఇస్ నో మనీ, నో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, జస్ట్ మెడిటేషన్, స్ప్రెడింగ్, ధ్యాన ప్రచారం.
ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తారు, రకరకాల, నాట్ దట్ డిఫికల్ట్. ఈ మూమెంట్ డీసెంట్రలైజ్ ఉన్నందుకు ఎవరికి వారే యమునా తీరేలా ఉందా? అట్లేదు, ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్. ఐఎమ్ సీయింగ్ లాస్ట్ సో మెనీ ఇయర్స్ను అట్లేదు, అందరు ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ హార్డ్ వర్క్. ఈ ధ్యాన మహాయాగం 3 యొక్క హైలైట్స్ ఏంటి సార్? ఇప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో ఎయిర్పోర్ట్కి 24 కిలోమీటర్ల దూరంలో కడతాల్ అనే ఒక మండల్ ఏర్పాటు ఉంటుంది. అక్కడి నుంచి 5 కిలోమీటర్ల లోపల కైలాసపురి అనేది మేము పెట్టుకున్న గ్రామం పేరు. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ 100 ఎకరాలలో స్ప్రెడ్ అయి ఉంది. అందులో వరల్డ్ బిగ్గెస్ట్ ధ్యాన మందిరం మహేశ్వర మహామెగా పిరమిడ్, పార్వతీ కాన్ఫరెన్స్ హాల్, ద్వారకా నివాస్ అని రెసిడెన్షియల్ అకామిడేషన్ అన్నీ అందులో భాగాలు. అయితే ప్రతి సంవత్సరం ప్రపంచ శాంతికి పత్రి గారు ఇది 25వ సంవత్సరం 1990 నుంచి చేస్తూ వచ్చారు. ఈ ధ్యాన యజ్ఞాలు, చక్రాలు, ధ్యాన మహాయాగం. ఈ ప్రపంచ శాంతికి ఆ 11 రోజులు కైలాసపురిలో 225 గంటలు అఖండ ధ్యానంతో పాటు ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఎంతోమంది యోగుల సందేశాలు, గొప్ప గొప్ప గురువుల యొక్క సందేశాలు, అట్లా రోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఇస్ ద యాన్యువల్ కాన్ఫరెన్స్ అండ్ బట్ అవెవర్ ఈజ్ ద గ్లోబల్ పీస్కు ఆ 225 గంటలు ధ్యాన కార్యక్రమం. ద బిగ్గెస్ట్ పిరమిడ్ ఇన్ తెలంగాణ ఈ పిరమిడ్. అండ్ కడతాల్కి పోయే శ్రీశైలం భక్తుల్లో 10% వచ్చినా కూడా చాలా పాపులర్ అవుతుంది. ఎందుకు రాలేకపోతున్నారు? వస్తున్నారు, స్లో వస్తున్నారు. ఏదైనా ఆధ్యాత్మికం అనేది ఓవర్ నైట్ కాదు మా ప్రదీప్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ధ్యాని కావాలంటే అది ఎన్నో జన్మల నుంచి లింక్ ఉంటుంది తప్ప రాలేరు. ఇది టెంపుల్ కాదా, ఇప్పుడు టెంపుల్ అనేవి ఎంతమంది దర్శనం చేస్తారు. ఇది ఆత్మజ్ఞానం అనేది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సబ్జెక్టు. అది వస్తుంటారు, బట్ ఈ మధ్యన చాలా పెరిగారు. షార్ట్ పీరియడ్లో కన్హా అంత పాపులర్ అయింది. ఎందుకు ఇది అంత పాపులర్ కాలేకపోతుంది? ఎందుకు రూరల్లో చాలా స్ట్రాంగ్ ఇది కూడా. ఏంటంటే ఒక హెడ్ క్వార్టర్ అనేది ఇది, కానీ ఇది ప్రతి విలేజ్లో ఇది మా యొక్క పిఎస్ఎస్ఎం సభ్యులు ఉంటారు. ప్రతి విలేజ్లో మనం కౌంట్ చేయలేం, ప్రతి విలేజ్లో ఉంటారు. తెలుగు స్టేట్స్లో కానీ అక్రాస్ ది కంట్రీ. కానీ ఇప్పుడు మొదటి నుంచి మేము పెద్దగా అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ అంతగా పట్టించుకోవడం మా సార్, ఎందుకంటే చెప్తూ వెళ్ళిపోతుంటారు. అట్లా హైదరాబాద్కి ఇది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా కూడా డెవలప్ చేయవచ్చు. అవుతుంది కదా. ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం ఆల్ స్పిరిచువల్ టూరిజం అని, కనా అని, భగవత్ రామాంజలి అంటే ఇది కూడా పిఎస్ఎస్ఎం హెడ్ క్వార్టర్. కానీ డెఫినెట్లీ హైదరాబాద్కు ఆల్ స్పిరిచువల్ టూరిజం హబ్ అవుతుంది. ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది సార్? చేస్తున్నాం కదా మేము. నెక్స్ట్ ఇయర్ కూడా చాలా బిగ్ వే మాదేంటంటే ఆల్ స్కూల్స్ పిల్లలను తీసుకొచ్చి కాలేజ్ యూత్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎవ్రీడే ఒక్కొక్క స్కూల్ పిల్లలను తీసుకొచ్చి 1 డే కోర్సెస్ చేయాలని కూడా ఆలోచనలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్కు, లేడీస్కు రకరకాలుగా కార్యక్రమాలు ప్లాన్ చేస్తాం. ఈ మహాయాగం 3 ఓన్లీ మీ సొసైటీ వాళ్ళకేనా సార్? అందరికీ కూడా? ఎవరైనా రావచ్చు. అందుకే కదా ఇన్ని ఛానల్స్లో ప్రతి దగ్గర వెళ్ళి భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి 11 రోజులు అక్కడ ఉచిత ధ్యానం, ఉచిత భోజనం, ఉచిత స్టే, అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఈ 11 days ఎవరైనా రావచ్చు, ఎవరైనా ధ్యానం చేయొచ్చు, ఎవరైనా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం అందరికీ తెలిసేలాగా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు సార్? ఈ నెంబర్ ఆఫ్ మీడియా ద్వారా ఎన్నో ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నాం. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం, వాట్సాప్ గ్రూప్ల ద్వారా. ముఖ్యంగా మీడియా యొక్క మిత్రులందరినీ కలిసి ఇట్లా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచారం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. పత్రిజీ గారి వారసులు ఎవరు సార్? అది ఎవరు లేరు, అందరూ ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎవరైతున్నారో అందరూ ఆయన వారసులే. మరి వాళ్ళ పిల్లల సంగతి? వాళ్ళు ఆయన ఏం చెప్పలేదు. బతుకుండగా ఆయన భార్య పిల్లల గురించి వారసులని ఏమీ లేదు. ఆయన చెప్పేవాడు ప్రతి ధ్యానం చేసేవాడు పత్రిజీ. సో హైలైట్గా అసలు ఈ మూమెంట్ ఒక హైలైట్ తెలియని వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఇది సింపుల్గా అండి. కృష్ణ భగవానుడు బోధించిన ధ్యానం అనేది మీరు నేను కనుక్కున్నది కాదు. 5600 సంవత్సరాలకు కృష్ణుడు అర్జునుకు బోధించుడు. తర్వాత గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరం గౌతమ బుద్ధుడు ప్రచారం చేశారు. తర్వాత ఎంతోమంది యోగులు చేశారు. వారు చెప్పిన ఆ గొప్ప గొప్ప యోగులు కృష్ణ భగవానుడు చెప్పిన ధ్యానాన్ని మనం ప్రచారం చేస్తున్నాం. ఇందులో కొత్త ఏమీ లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఈనాడు సమాజంలో ఉన్న ఈ స్ట్రెస్ కానీ, ఈ అలజడి కానీ, పీస్ క్రియేట్ కావాలంటే ఫస్ట్ మన ఇన్నర్గా పీస్ ఉంటే, మనం పీస్ ఉంటే మన ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు, మన ఇంట్లో వాళ్ళు ఉంటే ఇంటి పక్క ఉంటారు, ఇంటి పక్క ఉంటే ఊరు ఉంటుంది, ఊరు ఉంటే దేశం ఉంటుంది. అట్లా ఓల్ ప్రపంచం పీస్ఫుల్ వరల్డ్ కావాలనే దానికి అందరూ ధ్యానం చేయాలి. అవును సార్. ఇప్పుడు నార్మల్ విషయాలకు వచ్చేసరికి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చిన్న మాటకి పెద్ద మాటకి కోపం వస్తుంది. సో ఈ ధ్యానం చేయడం వల్ల ఆ కోపం అనేది చచ్చిపోతుంది. 100%.
దానికి మేమే విట్నెస్. ఇప్పుడు మీరు నన్ను 1,00,000 తిట్లు తిట్టండి, నేనేం రియాక్ట్ కాను. అంటే అది ఎందుకు వస్తుంది సార్? ఎందుకంటే ఏమవుతుందంటే మీరు తిడుతుంది నాకు కాదు, నేను ఆత్మని తెలుసు, పట్టించుకో, అవన్నీ ఓవర్కమ్ అయిపోతుంది. తిట్టుకున్నాడు ప్రదీప్ ఇష్టం, నేచర్ గాడు చూసుకుంటాడు, వదిలేస్తారు కదా. ఓన్లీ యాక్షన్, నో రియాక్షన్. అసలు ధ్యానంలో అసలు మెయిన్ ఇంపార్టెంట్ పద్ధతి ఏంటి? అసలు మనం ఏం చేయాలి? ఏం లే, గౌతమ బుద్ధుడు బోధించిన విధానం ఏంటంటే ఈజియెస్ట్ సింపులెస్ట్ విధానం ఇస్ మీ శ్వాసను గమనించడం. నిమిషానికి 14 సార్లు శ్వాసక్రియ, శ్వాస వస్తూ పోతూ ఉంటుంది. అవునా? అది ఒప్పుకుంటారు కదా. శ్వాస వస్తూ పోతుందా? ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటారు, ఆనాపానసతి. ఆ జరిగే శ్వాస ప్రక్రియను, ప్రాసెస్ను గమనించండి, అబ్జర్వ్ చేయండి, అంతే ధ్యానం. ఏమి చేయకూడదే ధ్యానం. మైండ్కు రెస్ట్ ఇవ్వడమే ధ్యానం, సైలెన్స్ ఉండడే ధ్యానం. దీనివల్ల కోపం ఎట్లా కంట్రోల్ అవుతుంది సార్? ఇట్స్ అ సైన్స్, మీరు చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు మీరు స్వీట్ తింటారు, స్వీట్ మీకు స్వీట్ తినేది రుచి అయింది, నాకు ఆ రుచి చూపించే ఎట్లా, నేను తింటేనే తెలుస్తుంది. ఆటోమేటిక్ మనం స్లో అయిపోతాం, మీ బాడీ అంతా కూల్ అవుతుంది. తిట్టినా, టెన్షన్ వచ్చినా, ఏది వచ్చినా ఈజీ గోయింగ్. మోడీ గారు ఈ ధ్యానం గురించి, యోగా గురించి చాలా పాపులర్ చేస్తున్నారు. ఏమన్నా పొలిటికల్గా కూడా మీకు సపోర్ట్ ఉందా? అట్లా పొలిటికల్ సంబంధం ఏం లేదు. ఇప్పుడు చూడండి, ధ్యానం గురించి, మెడిటేషన్ గురించి ఈ మధ్యన ఐక్యరాజ్య సమితి వారు December 21 వరల్డ్ మెడిటేషన్ డే డిక్లేర్ చేశారు. మేము గత 20 సంవత్సరాల నుంచి సేమ్ December 21 ప్రోగ్రామ్ చేస్తున్నాం. సేమ్ అదే December 21 నా వరల్డ్ మెడిటేషన్ డే డిక్లేర్ అయింది. అంటే రాబోయే రోజుల్లో ధ్యానం చేసేవాళ్ళు, ధ్యానం చేయని వారు ఉంటారు ఇక. కాబట్టి అంతే ఇక, నువ్వు హాయిగా ఉండాలంటే ధ్యానం చేయాలి, సింపుల్ అంతే. వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్కి డిఫరెన్స్ ఏంటి సార్? ప్రాణులను చంపకూడదు అనేది ఉద్దేశం. నాన్ వెజ్ తింటే ఏమవుతుంది కాదు. ఇప్పుడు నువ్వు ఓం శాంతి శాంతి అనుకుంటా, మనం పొద్దుగాల మేకలను కోళ్ళను కూడా ఇట్స్ నాట్. అంటే కొందరు అనేది సార్, జనరల్గా మన ప్లాంట్స్లో కూడా ప్రాణం ఉంటుంది, దాన్ని కూడా చంపి తింటారు కదా, దానికి దీనికి డిఫరెన్స్? అదేమో మనకు అట్లా ప్రాణం ఉన్నట్టు కనిపించదు, ఇందులోనే ప్రాణం ఉంటుంది. తప్పలేదంటారా సార్? వెజిటేరియన్ ప్రాణంని చంపినట్టే కాదా? మరి ఇక నువ్వు వెజిటేబుల్స్ కూడా తినకుండా మనం ఎట్లా బతకాలి? అంటే ఇక మనం బతకాలంటే ఏదో ఒక ప్రాణం పోవాల్సిందే అంటారా? అంటే నేను ఆ ప్రాణం అనను, వెజిటబుల్స్ అనేది ఇక ప్రాణం ఉందా వెజిటబుల్స్లో లేదా అనేది మళ్ళీ బిగ్ సబ్జెక్ట్. ఇప్పుడు నార్మల్ ఒక పర్సన్ ఎంటీ మైండెడ్లో ఉండి అసలు వాళ్ళకి ఏం చేయాలో తెలిసినప్పుడు ఏం చేస్తే బెస్ట్ అంటారు? వాళ్ళు ఎన్నో టెన్షన్లు ఉంటాయి. ఏం లేదు, మీరు కళ్ళు మూసుకొని బస్ మీ శ్వాసను గమనించండి, ధ్యానంలో ఉండండి. అది ఇవాళ నిజంగానే రేపు సాయంత్రం రిజల్ట్ వస్తుందని కాదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తీరు, ఒక్కొక్క బాడీ, ఒక్కొక్క ఆలోచనలు. ఒక 40 days చేస్తే మీకు ఆ టెన్షన్ ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ సోర్స్ తెలుస్తుంది. ధ్యానంలో ఏంటంటే ప్రాబ్లం ఎందుకు అనేది రూట్ కాజ్ తెలుస్తుంది. ధ్యానం చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా సొల్యూషన్ వస్తుంది. ప్రాబ్లంకి ఏంది, ఎందుకు వస్తుంది ప్రాబ్లం, దానికి ఏదో సొల్యూషన్ లేక సొల్యూషన్ దొరుకుతుంది, లేదా దాన్ని వదిలేస్తారు ఏదో ఒకటి. ఇప్పుడు టెన్షన్లో ఉన్నప్పుడు కొన్ని మనం ఆలోచించలేం. మనం ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు ఆలోచించలేం. ఈ ధ్యానం చేయకుండా నార్మల్గా ప్రశాంతంగా ఉండి ఆలోచించినా కూడా ఆలోచన అనేది మెరుగుపడుతుంది. ధ్యానం అనేది సైలెన్స్ అమ్మంతే. ఓకే, నథింగ్ బట్ ధ్యానం అనేది సైలెన్స్. సైలెన్స్ టు యువర్ ఐస్, సైలెన్స్ టు యువర్ బాడీ, సైలెన్స్ టు యువర్ మైండ్. మౌనము, సైలెన్స్ అనేది మౌనం. నీ మైండ్ కూడా మౌనంలో ఉండాలి, అంటే సైలెన్స్లో ఉండాలి. పిరమిడ్ దగ్గరకు వద్దాం సార్. ఈజిప్ట్లో కూడా పిరమిడ్స్ ఉన్నాయి. అది పిరమిడ్ కట్టడానికి చాలా ప్రాబ్లమ్స్ కూడా, అసలు అప్పుడు సైన్స్ కూడా లేనప్పుడు అక్కడ పిరమిడ్స్ ఎట్లా వచ్చినాయి, ఇక్కడ పిరమిడ్స్ వేయడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే పిరమిడ్ ఈజ్ పెద్ద బిగ్ సైన్స్. అది దాని మీద ఎంతో రీసెర్చ్ ఉంది. పిరమిడ్లో ఏ వస్తువు పెట్టినా తొందరపాటు కాదు అనేది అక్కడ. ఇప్పుడు ఇక్కడ మా పత్రిక గారు ఏం ఎక్స్పెరిమెంట్ చేశారంటే, నీవు బయట ధ్యానం చేస్తే, ధ్యానం అంటే చెప్పాను కదా, జస్ట్ సైలెన్స్ అండ్ కూల్ టు యువర్ మైండ్. నీకు అక్కడ బయట చేస్తే 1 hour పట్టవచ్చు. పిరమిడ్ లోపల చేస్తే నువ్వు ఒక 20 minutesలోనే నీ మైండ్ సైలెన్స్ అయిపోతుంది. అంటే ఫాస్ట్ రియలైజ్ అవుతారు, ఫాస్ట్గా యువర్ మైండ్ విల్ గెట్ సైలెన్స్, ఫాస్ట్గా మీరు ధ్యాన ప్రక్రియలోకి వస్తారు, అక్కడికి ఇక్కడికి. అందుకే పిరమిడ్లో ధ్యానం ఈజియెస్ట్ అన్నట్టు. ప్రమోషన్ ఎందుకు లేదు సార్ పిరమిడ్ గురించి కానీ? అసలు దీని గురించి సోషల్ మీడియాలో చాలా తక్కువ ప్రమోషన్స్ ఉన్నాయి, ఎందుకు చేయలేకపోతున్నాం? అంటే జనరల్గా ఏముంటుంది అంటే, మేము ఎక్కువ వాట్సాప్ బిలీవ్ చేస్తాం. దాని రెండోది మాదంతా రూరల్ బేసు. ఇక దెన్ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి వీఆర్ ప్లానింగ్ ఇన్ దిస్ థింగ్, మీడియా, సోషల్ మీడియా.
ఈ 2020 అంటే ఇది అదే విషయంలో కన్నా అదైతే సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి దాని రిలేటెడ్ అవునవును కంటెంట్. ఉన్నాయి. కానీ ఇప్పుడు పిరమిడ్ ఇప్పుడు గురించి మాకు చాలా తక్కువ మాకు ఉంది. 6 పిరమిడ్ ఛానల్స్ ఉన్నాయి. మా ఛానల్స్లో బాగా పబ్లిసిటీ అవుతుంది. ఇక మీరు అన్నట్టు సాధారణ జనానికి ఈ సోషల్ మీడియా ద్వారా డెఫినెట్లీ స్లో ఉన్నారు. ఇప్పుడు ఈ 2025 నుంచి వాంట్ టు డూ ఇన్ బిగ్ వే. ఇప్పుడు నార్మల్ కన్స్ట్రక్షన్కి పిరమిడ్ కన్స్ట్రక్షన్కి డిఫరెన్స్ ఏంటి? కాస్ట్ విషయంలో కానీ ఎట్లుంటుంది? ఎంత పెద్ద తేడా ఏముంటుంది. కట్టడం అందరికి ఈజీ సాధారణమే ఈజీ పిరమిడ్. నో ప్రాబ్లం. ఫైనల్గా ఈ సభ గురించి పత్రిజీ పత్రి గారి గురించి ధ్యానమయం ఇదే ఏంటంటే ఈ 2024లో ప్రపంచ శాంతికి జరుగుతున్న ఈ ధ్యానమాయానికి అందరు ప్రజలను రావాల్సిందిగా కైలాసపురికి ఆహ్వానం ఒకటి. ఆ యాగంతో పాటు ఇంకొక యజ్ఞం కూడా జరుగుతుంది. పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. అంటే ఒక పవిత్రంగా ఎంతోమంది ధ్యానులు ఉదయం పూట ధ్యానం చేసి 4 గంటలకు స్టవ్ స్టార్ట్ చేసి రాత్రి 12 వరకు ధ్యానులే భోజనాలు వండి పెడతారు. అట్లా ఈ 12 రోజుల్లో 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం వితరణ జరుగుతుంది. అక్కడ పాయింట్ ఏంటంటే 10 లక్షల ప్లేట్లు ధ్యాన ప్రసాదం ఉచితంగా ఎవరో డొనేషన్స్ ఇస్తారు, ఎవరో వండి పెడతారు. ఒక పవిత్రమైన ప్రసాదం మాదిరిగా ఆ 12 రోజులు సర్వ్ అవుతుంది. అది గొప్ప విషయం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్కడ. అయితే 25,000 మందికి పూరి పెడతారు. అంటే ఏంటి సార్? ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ పూరి ఉంటుంది. ఓకే. 25,000 మందికి పూరి తయారు చేసి పెడతారు. 25,000 మందికి వడ తయారు చేసి పెడతారు. ఒక ఈగ ఉండదు, ఒక దోమ ఉండదు, ఎవ్రీథింగ్ క్లీన్గా నీట్గా. అయితే రోజు 1,00,000 మంది ప్లేట్ల భోజనం ఎలా పెడతారు అనేది అగైన్ దెర్ ఇస్ ఎ స్పిరిచువల్ పవర్ అన్నట్టు. ఎంతమంది వర్క్ చేస్తారు సార్? దాదాపు 100 మంది పనిచేస్తారు. 100 మంది. ఎంతోమంది సర్వీస్ ప్రతి ఒక్కరు ఆ సిచ్యువేషన్ బట్టి సర్వీస్ చేస్తూనే ఉంటారు. ఈ యాగము యజ్ఞము అత్యంత అద్భుతంగా జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాలకు మీ అందరినీ రావాల్సిందిగా మనవి. డెఫినెట్గా సార్. సో ఎంతమంది వస్తారు అని మీ అంచనా? దాదాపు 1,00,000 మంది వస్తారని అంచనా. 75,000 నుంచి 1,00,000 మంది వస్తారు. సార్ ఎన్ని డేస్? 11 days. ఏ డేట్ నుంచి ఏ డేట్? డిసెంబర్ ఆహ్వానం గానీ? డిసెంబర్ 21 నుంచి 31 వరకు 11 రోజులు. సార్ పెద్ద పెద్ద వాళ్ళు ఈ ధ్యానం చేసి మంచి మంచి పొజిషన్స్కి పోయినని చెప్పేసి అంటారు. మీ దాంట్లో ధ్యానం చేసిన వాళ్ళ దాంట్లో హయ్యర్ పొజిషన్కి పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతోమంది చాలామంది వ్యాపారస్తున్నారు. ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ చైర్మన్ అశోక బిల్డర్స్, చైర్మన్ ఏఎస్బిఎల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సైబర్ సిటీ బిల్డర్స్. దెన్ ఐఎమ్ డూయింగ్ మై బిజినెస్ ఎక్సలెంట్లీ. దెన్ అదర్ పార్ట్ ఐఎమ్ డూయింగ్ స్పిరిచువల్ వర్క్స్ ఆల్సో. ఐఎమ్ యాక్టివ్, ఐఎమ్ 65, ఐ కెన్ డూ ఎనీథింగ్. మీ బిజినెస్ సక్సెస్కి మూల కారణం ఇదే అంటే ఒప్పుకుంటారా? సరిగా 100%. ఇది దీంతో చాలా ఈజీ ఉన్నది. పేషెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, అంతే సింపుల్. ఓకే సార్. మీరు బిజినెస్లో వచ్చిన స్ట్రెస్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్? మాకు స్ట్రెస్ ఏ ఉండదు. ధ్యానం చేస్తున్నందుకు కాదు. చెప్పాను కదా, బాడీ టు బాడీ పెద్ద స్ట్రెస్ తీసుకోము, ఉండొచ్చు. 100% ధ్యానం చేస్తున్నందుకు ఏది పెద్దగా అనిపించదు. ఫైనల్గా ఈ ధ్యానం గురించి ఆడియన్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి. మన జీవితంలో రోజు ఒక భాగం కావాలి. మనం ధ్యానం చేస్తే మన పిల్లలు చేస్తారు, మనం చేస్తే మన ఇంటి పక్క వాళ్ళు చేస్తారు. దీనితో పాటు డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు హైదరాబాద్కు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడతాల్ అనే మండల్ హెడ్ క్వార్టర్స్కు 5 కిలోమీటర్ల దూరంలో కైలాసపురం అనే క్షేత్రంలో ప్రపంచ శాంతికి జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయానికి రావాల్సిందిగా మమ్మల్ని. థ్యాంక్ యూ సార్. సో చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.